అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభుగా అవతరించారన్నమాట. సో ఏ విధంగా అయితే మనకి శ్రీ సాంప్రదాయంలో చూస్తాము, రామానుజాచారిగా లక్ష్మణుడే అవతరించి ఈ యొక్క ధర్మాన్ని స్థాపించి భక్తిని ప్రచారం చేశారో, అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుడే ఈ యొక్క కృష్ణ ప్రేమని యుగ ధర్మాన్ని ప్రచారం చేయటం కోసం స్వయంగా ఆయన ఈ యొక్క చైతన్య మహాప్రభుగా అవతరించి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేసి, సో అదేవిధంగా ఏ విధంగానైతే బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కృష్ణుని ప్రేమించి కృష్ణ భక్తి చేసి ఏమి పొందారో అది రసాస్వాదన చేయాలి అన్నటువంటి భావంతో చైతన్య మహాప్రభు, అంటే గోపికల భావం, రాధారాణి యొక్క భావనను తీసుకొని ఆ యొక్క మూడ్ని తీసుకొని అంటే చైతన్య మహాప్రభువుగా కృష్ణుడు అవతరించారన్నమాట. సో మీరు అంటే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. సో ఆ విధంగా చైతన్య మహాప్రభుగా అవతరించినటువంటి కృష్ణుడు మరి భారతీయులందరికీ కూడా ఎలాంటి మనకి ఉపదేశం ఇచ్చారు అంటే, ప్రభుజీ చెప్పినట్లు భారత భూమితే హైల మనుష్య జన్మయార, మనందరికి కూడా మానవ దేశం వచ్చిందనమాట, మానవ శరీరం వచ్చింది అంటున్నాం. సో మరి ఈ యొక్క మానవ దేహం రావటం ఎంతో అదృష్టం. 84 లక్షల యోనుల్లో మనకి మానవ శరీరం రావటం అనేది ఎంతో అదృష్టం అన్నమాట. ఎందుకంటే భగవంతుడు కూడా చెప్తున్నారు, ఈ మానవ దేహం పోయినట్లయితే మళ్ళీ ఏమైపోతాం మనకు తెలియదు. అందుకే కొంచెం భక్తి చేసినా కూడా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, అనేకమైనటువంటి విపత్తుల నుంచి బయటపడి మనం మళ్ళీ మానవ జన్మాన్ని పొందుతాం, లేదా భక్తుల యొక్క కుటుంబంలో జన్మిస్తాం. ఒక పూర్తి కాకున్నట్లయితే భక్తి లేదా బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాం అన్నమాట, లేదా సంపన్నుల కుటుంబంలో జన్మిస్తాం. కాబట్టి ఈ మానవ జన్మ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మనం దిగజారకుండా ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నమాట. అంటే ఉన్నత స్థాయి ఏంటి మరి? మానవుడి యొక్క ఉన్నత స్థాయి అంటే అఫ్కోర్స్ సో దేవత కావటం కూడా ఉన్నత స్థాయి, కానీ మళ్ళీ అందులో కూడా ఇరుక్కోకుండా ఆ యొక్క పొజిషన్ కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి సదవకాశం మనకి చైతన్య మహాప్రభు అతి సులువుగా. సో మనందరం ఇక్కడ ఎంతమంది భగవద్ధామం పోతామని నమ్మకం చేతులు లేపండి. సాధారణంగా సమాజంలో మీరు వెళ్ళి బయటకు పోయి అడిగారనుకోండి, నవ్వుతారనమాట. వీడంట విష్ణులోకం పోతాడంట, భగవద్ధామం పోతాడంట అని నవ్వుతారనమాట. సో ఎందుకంటే భగవద్ధామం పోవటం అంత ఈజీ కాదు. అసలు భగవంతుడు ఎవరో స్పష్టంగా తెలుసుకొని భగవంతుని పొందటం, భగవంతుని ప్రేమించడం, భగవద్ధామం చేరటం అంటే చాలా కష్టం అన్నట్టు. భగవంతుడే స్వయంగా భగవద్గీతలో చెప్తున్నారు, నన్ను తెలుసుకోవడం చాలా కష్టం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. బహునాం జన్మ, అనేక జన్మల తర్వాత ఎంతో జ్ఞానవంతుడు, ఎవరో ఒకరు జ్ఞానవంతుడు ఏం చేస్తారు, వాసుదేవ సర్వము, ఈ వాసుదేవుడే సర్వము అని తెలుసుకోగలుగుతారు. సో దుర్లభ, తక్కువ, చాలా తక్కువ, వేలల్లో ఒక్కడు మాత్రమే అలా తెలుసుకోగలుగుతారని భగవంతుడే చెప్తున్నాను. సో కాబట్టి మనకేమి జ్ఞానం ఉంది, మనం తెలుసుకోవటం ఏంటి, మనం భగవంతుని పొందటం అని ఆశ్చర్యకరం. కానీ సో ఇలా మనకి ఒక రూపగోస్వామి ఇస్తున్నారు ఒక ఫార్ములా. మనం కొన్ని ఆ యొక్క నియమాలను పాటిస్తే, అలాంటి భావాన్ని కలిగి ఉంటే మనం ఖచ్చితంగా పొందుతాం, భక్తి పొందుతామని చెప్తున్నారు. ఏంటంటే ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగాత్ సతో ఉంటే షడ్విధి ప్రసిద్ధ్యతే, భక్తి ప్రసిద్ధ్యత. అంటే ఉత్సాహం ఉండాలి, నేను భక్తి చేయాలి అని, కృష్ణుని పొందాలి అని. ఈ మధ్య పేపర్లో వచ్చింది మనకి 2 నెలలు 3 నెలల కింద, ఒక ఆమె కృష్ణుడినే పెళ్లి చేసుకుంది. రుక్మిణీదేవి, నారదములు లాంటి గొప్పవాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి వస్తుండేవాళ్ళు అన్నమాట. కృష్ణుడి యొక్క గుణగణాలు విని, కృష్ణుడి యొక్క లక్షణాలు విని, నేను కృష్ణుడు తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని నిర్ణయించుకొని కృష్ణుడికి ప్రేమ లేఖ రాస్తుంది. సో
వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ శిశుపాలుడికి ఇవ్వాలని, వేరే వాళ్ళకి ఇవ్వాలని ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఆయన కూడా ఆ యొక్క ప్రేమలేఖ రాసి ఒక బ్రాహ్మణుడి ద్వారా పంపిస్తుంది అన్నమాట, కృష్ణుడు పంపిస్తుంది. సో తర్వాత ఫైనల్గా కృష్ణుడు వస్తాడు, తీసుకెళ్తాడు. అట్లా ఈ యొక్క 3 నెలలు 4 నెలల క్రితం మనం చూస్తే గుజరాత్లో ఒక అమ్మాయి కృష్ణుడిని విగ్రహంతో వివాహం చేసుకుంటుంది. సో కాబట్టి ఎందుకు చేసుకోవాలి అంటే అది అందరు నవ్వుతారనమాట, అంత పిచ్చి పని చేస్తుంది అని. కానీ అది వాస్తవం. సో ఆయన ఒక్కడే పరమ పురుషుడు. మనందరం కూడా ఈ లోకంలో ఉన్న జీవులన్నీ కూడా తుచ్చమైనటువంటి శరీరాలు త్వరగా పోతాయి, మరణం ఉంటుంది, శాశ్వతమైన శరీరాలు కాదు ఇవన్నీ కూడా. కానీ భగవంతుడు అలా కాదు, సచ్చిదానంద శరీరం కలవాడు. సో కాబట్టి అలాంటి దృఢ నిశ్చయం కలిగి ఉత్సాహం ఉండాలి. తర్వాత నిశ్చయాత్ మనకి డిటర్మినేషన్ ఉండాలి, స్ట్రాంగ్ డిటర్మినేషన్, నిశ్చయం తెలుసు కదా మనందరికీ, నిశ్చయం డిటర్మైండ్ అన్నమాట. సో అందులో ప్రభుత్వం చెప్తున్నారు ఒక ఎగ్జాంపుల్. సో గురువుగారు రాత్రి లేట్ అయినప్పుడు కూడా ఆ సంధ్యావందన కార్యక్రమాలు, ఆ యొక్క పూజ నిష్ఠ చేసిన తర్వాతే అప్పుడే ప్రసాదం తీసుకున్నారని చెప్తున్నారు. అట్లా మనం నిత్యము సాధన చేయాలన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ మంత్రాన్ని ఎవరైతే రోజుకి 1728 సార్లు, అంటే ఒక మాల ఉంటుందన్నమాట, 108 మాలలు పూసలు ఉంటాయి ఒక మాలలో, అట్లా 16 సార్లు చేస్తే 1728 సార్లు అవుతుంది. 108 ఇంటూ 16, 1600 ప్లస్ సో 128, 1728. అట్లా ఎవరైతే 1728 సార్లు చేస్తారో కనీసం ఇంకా ఎక్కువ చేయాలి మినిమం. అది అంత చేస్తే ప్రభుపాద్ చెప్పారు, అమెరికా వెళ్ళి ఘోషించారు, అందరూ చెప్పారు, ఎవరైతే ఇంత వ్యాపం చేస్తారో ప్రతిదినము వాళ్ళందరినీ గోలోకం నేను తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను. శిల ప్రభుపాద్కి సో ఓపెన్ సీక్రెట్ అనమాట. సో అలాంటి దృఢ నిశ్చయం ఉండాలి. మరి ఆ దృఢ నిశ్చయంలో మరి పొందాలి అంటే మనకి భగవద్గీతలో ఒక ఎగ్జాంపుల్ వస్తుందన్నమాట. ఒక ఆడ పిచ్చుక సముద్రం ఒడ్డున గుడ్లు పెడుతుంది, ఆ అలలు వచ్చేసి ఆ గుడ్లను తీసుకొని పోతాయి అన్నమాట. సో అప్పుడు ఆ పిచ్చుక అడుగుతుంది, ఓ సముద్రం నా యొక్క గుడ్లను ఇచ్చేయి అంటున్నాడు. ఆ సముద్రుడు ఇస్తాడా? ఆయన రెస్పాండ్ కూడా కాలేదు. సరే నువ్వు ఇవ్వకుంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిన్ను ఎండగట్టేసి నేను తీసుకుంటా అని ఛాలెంజ్ చేసి ఏం చేసింది, ఒక్కొక్క బొట్టును తీసి బయట వేసేస్తుంది అనమాట. సో మిగతా పిచ్చుకలన్నీ చూసినాయి, ఏం చేస్తున్నావంటే ఇగో నా గుడ్లను తీసిపోయింది ఇది, సో కాబట్టి నేను మొత్తం ఎండగట్టేస్తున్నాను, తోడేస్తున్నాను బయటకు, అన్నీ హేళన చేస్తాను, నవ్వుతాయి అనమాట, పిచ్చి పని చేస్తున్నామని. సో అట్లా కొన్ని రోజులుగా నడుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఒకసారి నారదముని వస్తాడనమాట. ఏం చేస్తున్నావు ఏంటి అంటే ఇట్లా చేస్తున్నాడు, వెరీ గుడ్, మంచి సంకల్పం కలిగి ఉన్నావు, మంచి పని చేస్తున్నావు, ఓకే ఆల్ ద బెస్ట్ అని వెళ్తారనమాట. సో అయితే ఆయన పక్షి రాజు అయినటువంటి గరుడ దేవుడికి కలిసినప్పుడు చెప్తారు, ఇగో మీ యొక్క జాతి పక్షి ఒకటి ఇట్లా చేస్తుంది అంటే. సో అప్పుడు గరుత్మంతుడు కూడా అప్రిషియేట్ చేస్తూ వచ్చి అప్రిషియేట్ చేస్తారు. సరే నా వంతు నేను సహాయం చేస్తాను నీకు అని. సో మా జాతిలో పుట్టావు కాబట్టి నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, నాకు చేతనైనంత సహాయం అని అప్పుడు సముద్రుని అడుగుతాడు. సముద్రుడా మరి ఇస్తావా పక్షి యొక్క గుడ్లని, లేకుంటే నన్ను రంగంలో దిగమంటారంట. వద్దు స్వామి, నువ్వు రంగంలో దిగితే అంత పని చేస్తావు కాబట్టి చేస్తాను. అట్లనే మనం భగవద్ధామం పోతామా అంటే మనకు లేదు శక్తి, కానీ ఎప్పుడైతే గురువు ఆ బలాన్ని ఇస్తాడో, వైష్ణవులు ఆ శక్తిని ఇస్తారో, వాళ్ళ యొక్క సహాయంతో సో భగవద్ధామం ఖచ్చితంగా చేరుకోవచ్చు అన్నమాట. సో అలా భగవద్ధామాన్ని చేరుకోవాలంటే మనం నిత్యము భగవంతుడి యొక్క భజన చేయాలి, భగవంతుడి యొక్క నామము శ్రవణం చేయాలి, భగవంతుడి యొక్క కథ శ్రవణం చేయాలన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఈ భక్తి అనేది ముఖ్యంగా కేవల భక్తి అని చెప్పారు ప్రభుజీ. ఏం చెప్పారు? శుద్ధ భక్తి లేదా కేవల భక్తి అంటే ఈ యొక్క భాగవతాన్ని విన్నట్లయితే, శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని వింటమే శుద్ధ భక్తి, శ్రీమద్ భాగవతాన్ని ఇతరులకు చెప్పటమే శుద్ధ భక్తి, ప్రహ్లాదులాగా స్మరించటం, భగవంతుని స్మరించటం అది శుద్ధ భక్తి. సో అలా మనము శ్రీమద్ భాగవతాన్ని నిత్యము పఠించినట్లయితే, నిత్యం ఇతరులకు బోధించినట్లయితే, ఆ విధంగా అర్చనం, వందనం, దాస్యం ఈ యొక్క 9 అంగాలు ఉన్నాయన్నమాట.
సో వీటిని పాటించినట్లయితే మనం ఖచ్చితంగా ఒక జన్మలోనే పోవచ్చు. అలా వెళ్ళిన వాళ్ళే పరీక్షిత్ మహారాజు. శ్రీమద్ భాగవతాన్ని విని 7 రోజులు ఆయన అఖండంగా, అంటే 24 hours మనం భాగవతం క్లాస్ పెట్టుకుంటే 1 గంట 2 గంటలు పెట్టుకుంటాం. ఆయన అట్లా కాదు, నిద్ర ఆహారాలు బాని 24 గంటలు అవే చేసుకుంటాం. 24 గంటల నుండి 7 ఎన్ని గంటలు అది మొత్తం చెప్పండి, ఎన్ని గంటలు? 168 hours అన్నమాట. ఓకే, 70 + 70 + 16 28, సో 168. ఓకే, సో మనకి భగవంతుడు రోజుకి 24 గంటలు ఇచ్చారు. ఆ 24 గంటల్లో 8 గంటలు ఈ శరీర పోషణ కోసం మీరు ఉద్యోగం చేసినా సరే, ఏదో ఒకటి మీరు వృత్తి చేసుకున్నా సరే, 8 గంటలు పడుకోవటానికి, తినటానికి, స్నానం చేయడానికి ఉపయోగపడినా సరే, ఇంకా 8 గంటలు ఉంటాయి. అవి మన కోసం. ఎవరి కోసం? మనం అంటే ఎవరు? శరీరమా? మన కోసం అంటే ఈ కన్నో, ముక్కో, చెవో దీనికోసం కాదు, ఆత్మ కోసం. వాస్తవమైనటువంటి మనము ఆత్మలం. సో ఈ ఆత్మకి ఏమి ఇవ్వాలి? పరమాత్మ సేవే భగవంతుడి యొక్క శ్రవణం, లేదా భగవంతుడి గురించి ఏదైనా సరే, నవయోగ భక్తులు భగవంతుడిని వినటం, భగవంతుడి గురించి మాట్లాడటం, భగవంతుడికి సేవ చేయటం, భగవంతుడికి అన్ని రకాల నవయోగ భక్తి చేయవచ్చు. సో కాబట్టి ఈ ఆత్మకి ఆహారం మనం ఇవ్వట్లేదు ఇప్పుడు. ఈ ఆత్మకి 8 గంటలు రోజు ఇవ్వాలి. సో 168 గంటల ప్రభు. సో 168 రోజుకి 8 గంటలు మీరు ఇవ్వండి ఆత్మకి ఆహారం. ఎన్ని రోజులు పడుతుంది? 28 రోజుల్లో అయిపోతుంది. 21 రోజా? 21 రోజు. సో రోజుకి 8 గంటలు అంటే 80 గంటలు, 80 గంటలు, 160 గంటలు, 8 గంటలు. 121 రోజుల్లో మీలో ఎంత పుష్టి వస్తుందో చూడండి. మీలో ఆత్మబలం, ఆత్మవిశ్వాసం, నేను భగవద్ధామం వెళ్ళగలుగుతాను, భగవంతుని తెలుసుకోగలుగుతాను. అనిరుద్ధాచార్య అని బృందావనంలో ఉంటారు అని చెప్పారు. ఎవరైనా భగవంతుని చూశారంటే, చూడలేదంటే 15 రోజుల్లో చూసే విధంగా నేను మంత్రం చెప్తాను, నేను ప్రార్థన చెప్తాను. 15 రోజులు ఇచ్చేయండి. ప్రతిరోజు పండుకునే ముందు ఈ యొక్క భగవంతుడికి ప్రార్థన చేయండి. 15 రోజులు మీకు ఇలా చేస్తే అవపడుకుంటే 16వ రోజు నన్ను అడగండి అని ఆయన ఛాలెంజ్ చేశారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. సరే, ఆయన ఏం చెప్పారంటే, ఓ గోవింద, ఓ శ్రీకృష్ణ, ఓ రాధారమణ, ఓ రాధారాణి, నేను నీ వాడిని. అయితే అజ్ఞానం వల్ల నేను నిన్ను మర్చిపోయాను, ఎంతో అజ్ఞానిని. నన్ను క్షమించి, నా అపరాధాలు క్షమించి, నన్ను నీ వాడిగా స్వీకరించి నీ సేవా భాగ్యాన్ని కల్పించు. నాకు దర్శనమివ్వు, నాకు కలలో దర్శనమివ్వు. ఇదే నా ప్రార్థన. నేను అనేక జన్మలుగా, ఈ జన్మలో కూడా అనేక తప్పులు, అపరాధాలు చేశాను. ఇవన్నీ మన్నించి నాకు దర్శన భాగ్యాన్ని కల్పించు. ఓ గోవింద, ఓ రాధారాణి, నేను నీ వాడిని, నన్ను క్షమించి నన్ను స్వీకరించు. అంటే మాటలు ఇవే కాదు, కొంచెం మారుతుంటాయి. సో కాబట్టి మనం ఈ విధంగా ప్రార్థన చేసి చూడండి మీరు 15 రోజుల్లో. సో మళ్ళీ నేను ఇప్పుడు చెప్పాను, రోజు 8 గంటలు ఇవ్వాలి. మీరు డిజైన్ చేసుకోండి. నేను చెప్పినంత మాత్రాన్ని మీరు 28 గంటలు ఇవ్వలేరు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ట్రై చేయండి. రోజుకు మీరు 4 గంటలు కృష్ణుడి కోసం ఇవ్వగలుగుతారా, భాగవతం కోసం ఇవ్వగలుగుతారా, అలా చేయండి. సో ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా దాన్ని 5 గంటలు పెంచుకోండి గ్రాడ్యువల్గా. ఒక్కటో రోజు కాదు, ఒకటే నెలలో కాదు, కొన్ని సంవత్సరాలే పడుతుండొచ్చు. మీరు ఇలా చేసినట్లయితే, ప్రభుజీ నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం. 2005లో 2004లో సికింద్రాబాద్ వచ్చారు మొదటిసారి. సో తిరుపతిలో ఉండేవాళ్ళు మొదట. సో అప్పటి నుంచి చూస్తున్నాను. సో ఆయన ఎంత సీనియర్ అన్నమాట. 1997లో తిరుపతిలో జాయిన్ అయ్యారు ఇస్కాన్లో. సో ఇప్పుడు మన ధర్మానికి ఎంతో ఒక ఉత్సాహాన్ని,
ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి చట్టాల రూపంలో రకరకాల అంటే దిగజారుతున్నటువంటి చట్టాల రూపంలో ఉన్నటువంటి వీటిని అన్నింటిని కూడా ఒక ఉత్సాహాన్ని మనలో ఉత్సాహాన్ని కల్పిస్తూ వాటిని ఎలా మనం ముందుకు వెళ్ళి మన ధర్మాన్ని కాపాడుకోవాలి ఉత్సాహాన్ని నింపుతూ మనలో ముందుకు తీసుకొస్తున్నారు. సో అలాంటి ప్రవచనాలు కూడా మనలో సో ఎంతో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నిలుపుతాయి, ఒక తాటి మీద తీసుకురావడానికి ఉపయోగపడతాయి. సో దాంతోపాటు మీరు శ్రీమద్ భాగవతాన్ని చదివి, అందుకే రూపగోస్వామి చెప్పారు ఉత్సాహ నిశ్చయాలు, మనకి ఆ యొక్క దృఢ నిశ్చయం ఉండాలి. ఎట్లయితే పక్షి ఈ నిన్ను ఎండగట్టిన గుడ్లను నేను స్వీకరిస్తాను అని ఛాలెంజ్ చేసిందో, సో విష్ణుదూత అయినటువంటి గరుడ్ దేవుడి యొక్క సహాయంతో అది సాధించగలిగింది ఫైనల్గా. అది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయంలో ధ్యాన యోగంలో చెప్తున్నారన్నమాట. సో కాబట్టి సో మనం భగవంతుణ్ణి పొందాలి అంటే ఈ ఒక్క జన్మ సరిపోతుంది, ప్రభుపాద చెప్పారన్నమాట. సో రోజు మనం ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని చేయాలి, జపం చేయాలి, సో భాగవతాన్ని పఠించాలి. అట్లనే మనము తృప్తి పొంది మనం తిరుపతి పోయి లడ్డు తెచ్చుకుంటాం కదా, మొత్తం లడ్డు మనమే తినాం కదా, 4 లడ్లు తెచ్చుకుంటాం. సో అరే ఎంత బాగుంది అని మా అమ్మాయికి పెట్టాలి, మా అబ్బాయికి పెట్టాలి, మా వాళ్ళకి పెట్టాలని ఎంతో ప్రేమ ఉంటుంది. అట్లనే ఈ యొక్క తృప్తి ఏదైతుందో, కృష్ణ ప్రేమ ఏదైతుందో, కృష్ణ భక్తి ఏదైతుందో చైతన్య మహాప్రభు చెప్పారు, భారత భూమితో హైలా మనుష్య జన్మయారా జన్మ సార్థక కోరి, నీ యొక్క జన్మను నువ్వు సార్థకత చేసుకో, కరో పరోపకార్, ఇతరులకి దీన్ని పంచు. అంటే అశాశ్వతమైన దాన్ని పంచితే ఏం ప్రయోజనం లేదు, కానీ ఇది కృష్ణ భక్తి అనేది, కృష్ణ ప్రేమ అనేది శాశ్వతమైనటువంటిది. సో అనేక జన్మలుగా, అనేక వేల కోట్ల జన్మలుగా మనము వేల కోట్ల యోనుల్లో ఉండి ఎన్నెన్నో జన్మలు వేరువేరు యోనుల్లో పిల్లై కుక్కై బల్లై 80 లక్షల యోనుల్లో జన్మించి ఇప్పుడు మానవ జన్మ దొరికింది. సో ఆ యొక్క సదవకాశాన్ని మనం ఉపయోగించుకొని మనం ఏం చేయాలి, సో ఈ యొక్క తుచ్చమైనటువంటి శరీరంతో అతి దుర్లభమైనటువంటి రాధాకృష్ణుల్ని, కృష్ణ ప్రేమను పొందాలి. ప్రభుపాదుల వారు కుల మతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఘోషణ చేశారు. కృష్ణుడు కూడా భగవంతుడు చెప్పారన్నమాట, పితాహమస్య జగతో మాత దాత పితామహ, నేనే తల్లి తండ్రిని అన్నిటినీ నేనే, ప్రభువు భర్త సాక్షి అన్నిటికీ నేనే, అన్ని నేనే ఆశ్రయం షెల్టర్. శ్రీమద్ భాగవతంలో 10 అంశాలు చెప్పారన్నమాట. సో అందులో 10వ అంశం ఏంటంటే అల్టిమేట్ షెల్టర్ ఎవరంటే శ్రీకృష్ణుడు. అత్ర సర్గో విసర్గో స్థానం పోషం ఓతయ మన్వంతర ఈశాను కదా నిరోధ ముక్తి నిరోధ ఆశ్రయ. సో 10 టాపిక్స్ ఉంటాయన్నమాట శ్రీమద్ భాగవతంలో. మనకి భాగవతాన్ని చదివితే ఏం చెప్తుంది, 10 అంశాలు ఉన్నాయి. అత్ర సర్గ అంటే సృష్టి గురించి, ఈ యొక్క ప్రాథమిక సృష్టి అంతా కూడా భగవంతుడు చేశాడు. భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్ని, ఈ జీవులు ఇవన్నీ కూడా భగవంతుడు ఇస్తే, అట్లా ఏ విధంగా అయితే మనం ఇసుక, ఇటుకలు, సిమెంట్ ఇస్తే ఇంజనీర్ వచ్చి బిల్డింగ్ కడతాడో, సో ఈ ఇంజనీర్ అనేటువంటి బ్రహ్మదేవుడు ఏం చేసిండు, ప్రతి సృష్టి చేసిండు. ఆ యొక్క పంచభూతాలను ఉపయోగించుకొని, ఈ జీవులను ఉపయోగించుకొని 14 లోకాల్లో ఈ మానవుల్ని, దేవతల్ని, రాక్షసుల్ని, జంతువుల్ని, జీవులన్నీ తయారు చేసి వాటి స్థానాల్లో పెట్టిండనమాట. సో ఆయన ఇంజనీర్, కానీ ప్రతి ఒరిజినల్ సృష్టికర్త భగవంతుడు. ఈ భూమి, నీరు, ఆకాశం, వాయువు ఇవన్నీ కూడా ఇచ్చినటువంటిది భగవంతుడు. సో వాటిని ఉపయోగించి బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేస్తాడు. అత్ర సర్గో విసర్గ, దాన్ని విసర్గ అంటారు, ప్రతి సృష్టి. అత్ర సర్గో విసర్గో స్థానం, వాటిని వాళ్ళ స్థానాల్లో ఉంచారు. దేవతల్ని, పుణ్యం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా స్వర్గంలో, తర్వాత మనుషులు, అదేవిధంగా అధోలోకాల్లో ఎవరైతే తక్కువ పుణ్యం ఉన్న వాళ్ళు లేకుంటే పాపాత్మలు అక్కడ పెట్టారన్నమాట. అత్ర సర్గో విసర్గో స్థానం పోషణం, వాటి యొక్క పోషణ, ఉతయ వాటికి ఇంపీటస్. మనం వర్క్ చేయాలంటే కొంచెం మోటివేషన్ కావాలి కదా, ప్రభుత్వం మోటివేషన్ ఇచ్చిపోయినట్లు అసలు ఎగ్జిస్ట్ కావాలంటేనే, వర్క్ చేయాలంటే ఒక ఇంపీటస్, ఒక ఊతం కావాలి, ఒక ఇంపీటస్, ఒక శక్తి, ఒక ఆధారం కావాలన్నమాట. సో దానికన్నిటి కూడా భగవంతుడి లోకంలో ఇచ్చారనమాట. సో ఊతయ. సో దెన్ మన్వంతర, ప్రతి మనువు టైంలో ఆయన వచ్చి మనువుగా అవతరిస్తారు, లేదా తన భక్తుల ద్వారా ఎలా పరిపాలన చేస్తారు, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా మనువులు. మన్వంతర ఈశానుకత, అదేవిధంగా భగవంతుడు అనేక లీల అవతారాలతోటి, అనేక అవతారాలతోటి ఈ లోకాలకు వచ్చి అన్ని లీలలు చేస్తుంటాడు. ఆ విధంగా భగవంతుడు మనని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు, ఆకర్షిస్తుంటాడు. ఈశానుకత
దెన్ ముక్తి, మరి వీటిని అన్నిటి నుంచి బయట ఎలా పడాలి, దెన్ నిరోధ, ఈ యొక్క భౌతిక విషయాల నుంచి ఎలా బయటపడాలి, అల్టిమేట్గా నిరోధం. సో మనమంతరం కూడా ఈ జన్మమృత్యు జరావ్యాధి చక్రంలో పడిపోతూ ఉన్నాం, కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అది నిజమైన సమస్య. మృత్యు ఉంది, ఒక కన్ను తీసేస్తా, కాలు తీసేస్తా, చేయి తీసేస్తా అంటే మనకి ఇచ్చలే నచ్చం మనం. కానీ ఇప్పుడు రేపు శరీరమే తీసేస్తా అంటున్నాడు. అది కూడా ఎప్పుడు నీకు 199 సంవత్సరాలు 999 వచ్చినా కాదండి, ఎప్పుడైనా తీసేస్తావు, తెల్లవారితే కూడా ఉంటామో లేదో తెలియదు. సో అలాంటి అన్సర్టెనిటీ. సో కాబట్టి మనకి ఆ యొక్క ఎగ్జామ్ మనమే రాసుకోవాలి. అట్లాంటి ఎగ్జామ్ మన మీద ఉంది కాబట్టి మనం రెడీగా ఉండాలి, మరి ప్రిపేర్ అయి ఉండాలి రెడీగా. సో కాబట్టి జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడటం కోసం మనం ముక్తి అంటే ఇప్పుడేమి కష్టాల్లో ఉన్నామన్నమాట. పవర్గము అపవర్గము అని అంటారు. 2 మార్గాలు ఉంటాయి. పాప బాబామా. ప అంటే పరిశ్రమ చేస్తున్నాం, ఫేమ్ అంటే ఫోమ్ వస్తుంది, నోట్లోంచి బురద వస్తుంది, నురుగు వస్తుంది ఒక్కొక్కరికి కష్టాలు పడి. పప్ప బాబ్బా భయంతో ఉంటాం. సో తర్వాత ఇంకొక భావం, దెన్ మృత్యు, అల్టిమేట్గా మృత్యు పొందుతున్నాం. సో కాబట్టి మృత్యు పొందకముందే మనం ఈ యొక్క తుచ్చమైన శరీరంతో దృఢమైనటువంటి కృష్ణ ప్రేమని, కృష్ణ భక్తిని పొందాలన్నమాట. సో కాబట్టి ముక్తి, నిరోధ, ఆశ్రయ, అల్టిమేట్ షెల్టర్ ఎవరంటే భగవంతుడు, కృష్ణుడు అనమాట. సో కాబట్టి మనకు అంత ఆచార్యులందరూ కూడా అదే చెప్పారు. శంకరాచార్య భజగోవిందం మోడమతే అని చెప్పారు. రామానుచార్య, మధ్వాచార్య, నింబార్కు స్వామి, విష్ణు స్వామి, చైతన్య మహాప్రభు అదే చెప్తున్నారు. జన్మ సార్థక్ కొరి, నీ జన్మని నువ్వు సార్థకత చేసుకో. కరో పరోపకారం, ఇతరులందరికీ కూడా ఇది ఇవ్వండి అని చెప్తున్నాం. సో అలాంటి సదవకాశం మనం భారతదేశంలో మనం భారతీయులుగా పుట్టడం వల్ల, సో ఇస్కాన్ సంస్థతో మీరు పరిచయాలు పెంచుకోండి. ఇస్కాన్ సంస్థలో ప్రతిరోజు ఇట్లా సత్సంగ కార్యక్రమాలు ఉంటాయి. ఆ భక్తులతోటి సహవాసం చేయండి. సంఘా సంజాయితే కామ, వాళ్ళతో సహవాసం చేస్తున్న కొద్దీ నేను కూడా తిలకం పెట్టుకోవాలి, నేను కూడా ధోతి కుర్త కట్టుకోవాలి, నేను కూడా భారతీయులాగా భక్తుల్లాగా జీవించాలంటే కోరిక పెరుగుతుంది. లేకుంటే బ్లేచ్చుల్లాగా ఇలా ప్యాంట్ షర్ట్లు వేసుకొని నుదుటిన తిలకం లేకుంటే డెడ్ బాడీతో సమానం అంటారు. సో ఇలా ఎన్నో రోజులు గడుస్తూ ఉంటాయి. సో అలా కాకుండా చైతన్య మహాప్రభు చెప్పేవాళ్ళు అనమాట. టోల్ అంటే పిల్లలకి సంస్కృతం బోధించేవాడు. ఎవరైతే తిలకం పెట్టుకోకుండా వస్తారో వాళ్ళని గట్టిగా కౌగిలించుకునేవాడు. 2వ రోజు వాళ్ళని గట్టిగా తిలకం పెట్టుకోండి. సో కాబట్టి అది బేసిక్ అన్నమాట. మనం ఎందుకు పెట్టుకోకూడదండి? తిలకం పెట్టుకోవడానికి ఏం సిగ్గు వచ్చింది? సో ఒక కంపెనీలో ఇంతకుముందు ఇట్లనే బాస్ మారిండి అనమాట. బాస్ మారితే చెప్పిండే, మీరు అందరు తిలకాలు పెట్టుకొని వస్తున్నారు, రేపటి నుంచి ఎవరు తిలకం పెట్టుకొని రావద్దని. సో అయితే ఒక ఆయన పెట్టుకొని పోయిండు, మిగతా వాళ్ళు 99% ఎవరు తేలేదు, 99 తేలేదు, కానీ ఒక ఆయన మాత్రం పెట్టుకొని వచ్చింది, 99 పెట్టుకోరు. సో అప్పుడు అన్నారు, ఈయన నిజమైన భక్తుడు, మిగతా వాళ్ళందరూ పెట్టుకొని రావద్దు అని చెప్పేసి ఆయన రెడీగా ఉన్నాడు, రిస్క్ తీసుకున్నాడు. ఎస్, సో ఈయన రేపు తీసేస్తాను, నో ప్రాబ్లం, నేను దానికోసం నేను బతకట్లేదు. సో నా యొక్క క్యారెక్టర్, నా యొక్క ఈ సాధన చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నాకు అది ఉన్నా లేకున్నా కూడా నేను. సో అందుకే రూపగోస్వామి రాస్తారు, భక్తిలో మనం శరణాగత అయి ముందుకెళ్తుంటే ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ వస్తాయన్నమాట. వాటిని మనం ఫేస్ చేయగలగాలి. సో భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడనమాట. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. భక్తికి అనుకూలమైన కూడా స్వీకరిస్తుండాలి, ప్రతికూలమైన కూడా తుచ్చంగా వదిలిపెట్టేస్తారు. సో కాబట్టి భక్తిలో అనుకూలమైన స్వీకరిస్తుండాలి, తుచ్చమైనటువంటిని వదిలిపెట్టేశారు, అననుకూలమైన. ప్రతికూల్యస్య వర్జనం. రక్షిష్యతి విశ్వాసో, భగవంతుడు రక్షిస్తాడన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. గజేంద్రుని రక్షించాడు, ద్రౌపదిని రక్షించాడు. భాగవతం కథలు వింటే మీకు తెలుస్తుంది. సో మనకి బృందావనంలో ఒక సాధువు ఉన్నారు. ఎవరంటే 6 గోస్వాములు ఉంటారు. అందులో ఎక్కువ చెప్తున్నాను, టైం పర్లేదా? ఇంకొక 5 నిమిషాలు, ఎందుకంటే టూ మచ్ కాకూడదు, ఎంతరింటికి కాదు. సో రూపగోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి అని 6 గోస్వాముల్లో ఒక గోస్వామి రఘునాథ దాస గోస్వామి అని ఉంటాడు. ఆయన ఎంతో ధనవంతుడు, ఎంతో రిచ్ పర్సన్. సో ఆయన చివరిగా చైతన్య మహాప్రభు భక్తి మూమెంట్కి ఆకర్షితులయ్యి అన్నీ వదిలిపెట్టేసి సో వచ్చి రాధాకుండ దగ్గర రోజు జపం చేసుకుంటుండేవాళ్ళు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఎండ వాన ఏం లేదనమాట. ఆయన షెడ్ కూడా ఏం వేసుకోలేదు. అలా చెప్పని చేస్తుంటే సో ఒకరోజు ఒక పులి వస్తుంది అక్కడ నీళ్ళు తాగటానికి, రాధాకుండు శ్యామకుండు నీళ్ళు తాగటానికి దప్పికాయ పులి వస్తుంది. ఆయన నామం చేస్తుండు కదా, నామం అంటే సాక్షాత్ భగవంతుడే. శ్రీరామచంద్రుడు బాణం పట్టుకొని రెడీగా ఉన్నాడు. పులి ఎప్పుడు ఎనిమిది అటాక్ చేస్తుందో నేను బాణం రెడీగా. అది సనాతన గోస్వామి అని రోజు గోవర్ధన పరిక్రమ చేయడానికి వస్తుంది. సో అప్పుడు సనాతన గోస్వామి చెప్తాడు, అది ఇదేంటి ఈయనకి భగవంతుడే వచ్చి సేవ చేసింది, ఈయన భగవంతుడు సేవ చేసిన దానికన్నా కూడా అని ఆయన చెప్పిపోతాడు. అయ్యా నువ్వు కొంచెం కుటీరు వేసుకొని సేఫ్టీగా ఉన్న ప్రదేశంలో జపం చేసుకో అని చెప్తాడు. సరే అని ఇంకా ఆయన అట్లే ఉంటారు, అని పట్టించుకోలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రోజు సనాతన గోస్వామి నియమం అనమాట, రోజు గోవర్ధన పరిక్రమ చేయందే ఆయన ప్రసాదం కూడా తినేవాడు కాదు. సో అట్లా ఈయన కూడా రోజుకి 124 మాలలు జపం చేసేవాడు రఘునాథ్ దాస్ కోసం. సో అలా జపం చేస్తూ మళ్ళీ ఈసారి ఆయన పరిక్రమ చేసుకుంటూ వస్తున్నాడు సనాతన గోస్వామి. ఆయన జపం చేస్తూ ఉన్నాడు. పైన షెడ్ కూడా లేదు, ఏమి లేదు. ఎండ కొడతా ఉంది బాగా, మండుట ఎండ. ఇప్పుడు ఎండలు అన్ని చోట్ల బాగా అదిరిపోతున్నాయి, చెమటలు పోస్తున్నాయి. 10 గంటలు అయితేనే మార్నింగు. సో రాధారాణి వచ్చి తన కొంగు బట్టి ఇలా పాపం ఆయనకి నీడని ఇస్తుంది అనమాట. సో అప్పుడు సనాతన గోస్వామి చూసి, సరే నువ్వు రాధాకృష్ణుడు సేవ చేస్తున్నావా, రాధాకృష్ణుడు సేవ తీసుకుంటున్నావా అని మళ్ళీ ఆయన్ని చాస్టైజ్ చేస్తారన్నమాట. నువ్వు ఖచ్చితంగా షెడ్ వేసుకోవాలి, మీరు కుటీరం ఏర్పాటు చేసుకొని జపం చేసుకోండి, ఇట్లా బాగాలేదని మళ్ళీ చెప్తారు. సో కాబట్టి మనం ఎప్పుడైతే నామం చేస్తామో, సో యోగక్షేమం వహామిహం, మనకు కావాల్సిన అన్ని భగవంతుడు. యోగము అంటే లేని దాన్ని ఇస్తారు, క్షేమం ఉన్నదాన్ని రక్షిస్తారు అన్నమాట. వహామి అహం అంటే వేరే వాళ్ళ ద్వారా చేయించడానికి కాదు, నేనే చేస్తాను అంటారు, నేనే రక్షిస్తాను. సో అందుకే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట. అక్బర్ బీర్బల్ స్టోరీలో వస్తుంది. ఆ బీర్బల్ రోజు రామనామం చేస్తూ ఉంటారు. అక్బర్ అడుగుతారు అనమాట, ఏంటి మీ దాంట్లో ఎప్పుడు ఇట్లా జపం చేస్తూ ఉంటాడు, సో మరి మీకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, భగవంతుడే స్వయంగా ఇస్తారండి ఎవరైతే రామనామం చేస్తారో వాళ్ళకి అంటే. సో సరే మీకు ఒక సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటారు అనమాట. సో ఒకసారి అక్బరు అట్లా ఈత కొట్టే కొలం దగ్గరికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తారనమాట. అయితే బీర్బల్ ఏం చేస్తారంటే వాళ్ళ అబ్బాయిని చిన్నగా వేరే వాళ్ళ ద్వారా ఆ నీళ్ళలో అంటే ఒక బొమ్మను తయారు చేసి సో అందులో పడేస్తారన్నమాట. సో వాళ్ళ అబ్బాయి కాదు వాస్తవానికి. కానీ అక్బర్ ఏం చేస్తాడు, అరే మీ అబ్బాయి పడిపోయిందంటే ఆయన అటు ఇటు చూడకుండా పోయి జంప్ చేసి రక్షిస్తారన్నమాట. సో అప్పుడు అంటారన్నమాట, ఏంటి మీరు స్వయంగా పోయారు, మీకు ఇంతమంది మినిస్టర్స్ ఉన్నారు, ఇంత బెటాలియన్ ఉంది, మీరు చేస్తారంటే. సో అది అనమాట. అట్లనే భక్తుడిని స్వయంగా యోగక్షేమం మీ భగవంతుని ఎందుకు చూసుకుంటారండి, మీకు కావాల్సింది అంటే, సో దాని భక్తుల యొక్క పాలన భగవంతుని చూస్తారు, వేరే వాళ్ళ ద్వారా చూపించడం అనమాట. సో కాబట్టి సో భగవంతుడు ఈ విధంగా మనకి ఎన్నో వచనాలు ఇస్తున్నారు. రక్షిష్యతి విశ్వాసం, మనకు కావాల్సినవన్నీ అన్నీ ఏర్పాటు చేస్తుంది. మనం ప్రేమతోటి భగవన్ నామం చేసినట్లయితే, ప్రేమతోటి భగవంతుని సేవ చేసినట్లయితే ఇస్తారు. అలాంటి ప్రేమ భక్తిని ఇవ్వటానికే శ్రీ చైతన్య మహాప్రభుగా కృష్ణుడు యొక్క అవతారం తీసుకున్నారు. సో వీడు పాపాత్ముడు, పుణ్యాత్ముడు, అర్హుడు, అనర్హుడు అని చూడట్లేదు. అందరికి కూడా వచ్చిన వాళ్ళకి కృష్ణ ప్రేమని, కృష్ణ భక్తిని ఇస్తున్నాడు. ఎట్లయితే సూర్యుడు బయటకు వస్తే ఈయన పాపాత్ముడు, ఈయనకు నేను నా ఎండనివ్వను అని అనుకోడు అనమాట. అందరికి కూడా సమానంగా ఇస్తాడు. అట్లనే ఎవరైతే తీసుకోగలుగుతారో వాళ్ళంతా కూడా కృష్ణ ప్రేమను పొందగలుగుతారు. మేము కూడా ఇక్కడ వచ్చినప్పుడు మాకు కూడా కృష్ణుడు అంటే ఏం తెలియదు, కృష్ణుడే కావాలనేటువంటి లక్ష్యం మాకు కూడా స్పష్టంగా లేదు. కానీ ఎప్పుడైతే ప్రభుపాదుల యొక్క పుస్తకాలు చదువుతామో, వింటామో, భాగవతాన్ని వింటామో, సో మన లక్ష్యం రాధాకృష్ణ, సీతారాం, రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ అని తెలుస్తుంది స్పష్టంగా. సో అప్పుడు మనం ఈ విధంగా కృష్ణ భక్తి చేసి సో మన నిజమైనటువంటి ఇల్లు గోలోక బృందావనం వైకుంఠానికి చేరుకుంటాం అన్నమాట. సో అలాంటి సదవకాశానికి మనకి ఇస్కాన్ సంస్థ ద్వారా, భాగవతం ద్వారా, ఈ యొక్క ప్రవచనాల ద్వారా మీరందరూ ఉత్సాహంగా వినండి.
ఆచరించండి. అలా చేస్తే మీరు మీ జన్మ సార్థకత చేసుకొని మీరు 10 మందికి, కనీసం మీ ఇంటి వాళ్ళకి, కనీసం మీ కాలనీ వాళ్ళకి చైతన్య మహాప్రభు ఆర్డర్ అన్నమాట. సో భరత భూమి తహిల మనుష్య జన్మయార జన్మ సార్థక కరి కరో పరోపకార్ అమారా ఆజ్ఞ గురు హోనా తారా ఏ దేశ్. నా యొక్క ఆర్డర్ మేరకు మీరు గురువు కండి. అమారా ఆజ్ఞయ, అరే మనమేం గురువు అవుతామండి, నాకేం శక్తి లేనో, భగవంతుడు అంటే నా యొక్క ఆర్డర్ ఇది. సో కాబట్టి అమారా ఆజ్ఞ గురు హోనా తారా ఏ దేశ్. సో మీరున్నటువంటి ప్రదేశాన్ని మీరు ఉద్ధరించండి అంటే. సో కాబట్టి ఇది ఆర్డర్, కాబట్టి చైతన్య మహాప్రభు ఆర్డర్, కాబట్టి మనం స్వీకరిస్తే మన జన్మధర్మం అవుతుంది. మనం 10 మందికి మన శక్తి మేరకు మనం సహాయం చేయవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ప్రశ్నలు ఏమి ఉండకపోవచ్చు. అందరు భక్తులే ఉన్నారు, మిగతా వాళ్ళంతా బయటికి వెళ్ళాలి. చెప్పండి. ఎస్, భక్తి కార్యక్రమాలు అన్నీ స్టార్ట్ విత్ 1 అవర్ స్టార్ట్ చేయండి. 1 అవర్ చేయండి. డెఫినెట్గా భగవంతుడు నీకు ఆ సదవకాశం. ఉదాహరణకి మనకి ఆచార్యుల్లో శ్రీల ప్రభుపాదుల యొక్క గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి, వాళ్ళ గురువుగారు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, వాళ్ళ గురువుగారు భక్తి వినోద్ ఠాకూర్. భక్తి వినోద్ ఠాకూర్ బ్రిటిష్ టైంలో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ జడ్జి అనమాట. జగన్నాథ్పూరిలో జగన్నాథ్ టెంపుల్కి ఇన్ఛార్జి ఉండేవాళ్ళు, బెంగాల్లో కూడా ఉండేవాళ్ళు. ఆయన 8 గంటలు చేయాల్సిన డ్యూటీని సమర్థవంతంగా 3 గంటల్లో కంప్లీట్ చేసేవాళ్ళు. చాకచక్యంగా పర్ఫెక్ట్ చేసేవాళ్ళు. ఆయన యొక్క నిష్టను చూసి వాళ్ళ ఇంటికే రైలు పట్టాలు వేయించింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆయనకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు, అంటే అంతగా లైక్ చేశారన్నమాట. సో అట్లనే ఆ టైంలో రామకృష్ణ భగవాన్ అని ఫేక్ భగవంతులు కూడా వచ్చేవాళ్ళు. సాంప్రదాయంలో రకరకాల వ్యక్తులు వచ్చి ఆయనకి నేమ్ ఫేమ్ వచ్చింది. ప్రజలందరూ కూడా ఈయన భగవంతుడు అంటున్నాడు. ఆయనకి భక్తివినోద్ ఠాకూర్ లెటర్ పంపించారు. ఏంటి నువ్వు భగవంతులని క్లెయిమ్ చేసుకుంటున్నావు, ఏంటిదంటే అందరు నన్ను ఒప్పుకుంటాను, నేను ఎందుకు డౌన్ కావాలి, నేను బంధం చేయంటున్నారు, నేను భగవంతుడు అంటున్నారు, నేను ఎందుకు భగవంతుడు కాదని నేను చెప్పుకోవాలంటే. అట్లా ఉండదు. కృష్ణుడు భగవంతుడు, రాముడు భగవంతుడు, మీరు అట్లా చేయటానికి చీటింగ్ చేయకూడదంటే. అంటే ఆయన ఒప్పుకోవట్లే. ఆయన యోగులు సిద్ధులు ఆయన ఉంటాయి, కొన్ని మిస్టిక్ పవర్స్ ఉంటాయి. సో ఒప్పుకోవాలంటే ఆయన జడ్జి కాబట్టి ఫైనల్గా పర్సనల్గా ఆయనే వెళ్తారు, మీరు ఇట్లా మారండి లేకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు. సో అనేసి చెప్పి వార్నింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఆయన ఈ భక్తి వినోద్ ఠాకూర్ మీద రకరకాల సరే చూసుకుందామని ఛాలెంజ్ చేసుకుంటారు. సో అన్నీ ఇంట్లో ఈయనకు వచ్చిన తర్వాత అన్నీ జ్వరం వస్తుంది, ఫ్యామిలీ అర్థం చేసుకుంటారు అన్నమాట. సో ఈయన దుష్ట శక్తులను పంపిస్తారు, భక్తి వినోద్ ఠాకూర్ని చంపడానికి, ఫ్యామిలీ మెంబర్ చంపడం. సో అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ శ్రీమద్ భాగవతాన్ని ఓపెన్ చేసి అన్నీ చదువుతాడు, భాగవతం చదువుతాడు అంతే. సో ఆ శక్తులన్నీ కూడా మళ్ళీ రివర్స్ అయ్యి ఆయన వెంటబడి ఆయన్నే ధ్వంసం చేస్తాడు. సో ఫైనల్గా భక్తి వినోద్ ఠాకూర్ పర్సనల్గా వెళ్ళి, మెజిస్ట్రేట్ కాబట్టి పోలీసుల ద్వారా అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తాడు. ఆయన్ని 21 డేసే ఉంచుతారన్నమాట. జైల్లో కూడా పనిష్మెంట్ అంతా కూడా జీవిత కారాగార శిక్ష వేయిస్తాడు. జీవిత కారాగార శిక్ష 10 సంవత్సరాలు ఏం పడుతుంది అన్నమాట. సో ఆ యొక్క కొన్ని నెలలకి ఆయన స్వయంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అట్లా ఛాలెంజింగ్గా ఎన్నో అపసాంప్రదాయ సిద్ధాంత వ్యక్తులందరినీ కూడా రూపుమాపటం, తొలగించడం, అదేవిధంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయేది అన్నమాట. ఇట్లాంటి వాళ్ళని ఉపయోగించి సెట్ చేసేవాళ్ళు, అంత ఎఫిషియెంట్గా చేసేవాళ్ళు. కాబట్టి మనం ఎప్పుడైతే భగవంతుడికి ఇంత సమయాన్ని ఇస్తామో, భగవంతుడు మనకి ఆ ఉన్నత బుద్ధినిచ్చి పర్ఫెక్ట్గా, అప్పుడు మనం అంత స్ట్రగుల్ అవుతున్నాం చిన్న ధనం పొందటం కోసమో లేకుంటే పనులు చేసుకోవటం, కానీ ఎప్పుడైతే భగవంతుడే మనకు సహకరిస్తాడో మన పనులు ఈజీగా అవుతాయి అన్నమాట. సో మనం ప్రశాంతంగా ఎంత యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామి, మీరు ఎంత శరణాగతే అంతే అంత ఆయన రెసిప్రికేట్ అవుతారు. నేను పావులవంతే భక్తి చేస్తా అంటే భగవంతుడు పావులంతే కృప చూపిస్తాను. లేదు స్వామి నేను 24 hours, అయితే దీనికి ఒక స్టోరీ చెప్తాను. సో కృష్ణుడు గొప్ప భక్తులు ఎవరో చెప్పాలనుకున్నారు. అప్పుడు నాకు హెడేక్ వస్తుంది అని అంటారు. హెడేక్ వస్తుంది మరి అంటే నారదముని వస్తారు. ఏంటి మరి మెడిసిన్ ఏంటి మీకు హెడేక్ అంటే, ఎవరైనా నా భక్తులు పాదధూళి ఇస్తే అది పోతుంది అంటారు. సరే తీసుకురండి ఎవరిని ఇస్తే పోతుంది అంటారు. సరే దానికన్నా మహిమండి నేను అడిగి వస్తానని. సో ఇట్లా స్వామికి బ్రహ్మ దగ్గరికి, శివుడి దగ్గరికి, అందరు దేవతల దగ్గరికి, అందరూ భక్తుల దగ్గరికి వెళ్తాడు. స్వామికి పాదధూళి ఇవ్వాలి, ఆయనకి హెడేక్ వచ్చిందంటే
ఇదేమండి పిచ్చి పట్టింది, ఆయనకి పాదతులు ఇస్తాం, మేము నరకానికి పోతున్నాం, మేము ఎందుకు ఇస్తాం అంటారు. సో లేదు, ఎవరు ఇవ్వట్లే. అట్లా ఫైనల్గా నారదముని వచ్చి చెప్తారన్నమాట, స్వామి ఎవరు ఇవ్వట్లేదు, వాళ్ళు ఎట్లా ఇస్తారు, వాళ్ళు పాదతులు మీకు ఇవ్వరు కదా అంటే, మీరు నెత్తిమీద వేసుకోవటానికి వాళ్ళు ఇవ్వలేకపోయారు. సరే మీరు బృందావనం పోయి రండి అంటారు. సో బృందావనం వెళ్తే సో గోపికలకు చెప్తారనమాట, ఏమైందంటే స్వామికి ఇట్లా జ్వరం వచ్చిందంటే, ఏం కావాలి ఏంటి, మెడిసిన్ ఏంటి అంటే, భక్తుల యొక్క పాదధూళిగా, భక్తుల యొక్క పాదధూళి తీసుకోండి అని వాళ్ళంతా కూడా సో చెంబులు వాళ్ళు ఇస్తారు, తట్టలు. సో అప్పుడు నారదముని తీసుకొని వస్తారు. అప్పుడు నారదమునికి అర్థమవుతుంది గోపికలు ఎంత భక్తులు. సో వాళ్ళు కృష్ణుడు ఆనందం కోసం ఏది చేయటానికైనా రెడీ. అప్పుడు నారదముని అంటారు, మీరు నరకానికి పోతారు ఏందనుకుంటున్నాం, మీ ధూళి ఆయన నెత్తిన పెట్టుకుంటే అంటే, మేము నరకానికి పోవటానికి కూడా రెడీగా ఉన్నాం, ఆయనకి ఆనందంగా ఉంటే ఆయన హెడ్డెక్ తగ్గుతుంది అట్లా. సో కాబట్టి ఆ గోపిక భావంతో కృష్ణుడు మళ్ళీ ఇక్కడ చైతన్య మహాప్రభు అవుతుంది. కాబట్టి మీరు ఆ గోపికలు ఎంఏ పిహెచ్డి చేయలే, లేకుంటే పెద్ద యోగులు కాదు, తపస్సులు కాదు, జ్ఞానులు కాదు, ఎడ్యుకేటర్స్ కాదు, వాళ్ళు అనన్య భక్తులు, ప్యూర్ డివోటీస్. అందులో యశోద గోపిక, వృద్ధ గోపిక, పెద్ద గోపిక, ఆమె మహాభక్తురాలు, కృష్ణునే కట్టేస్తుంది, కృష్ణునే వచనం చేసుకుంటుంది కదా ఒక పుత్రుడిగా, వాత్సల్య ప్రేమ. నెక్స్ట్ గోపికలు మాధుర్య ప్రేమ అట్లా. సో కాబట్టి మనం ఎంత శరణాగతి అయితే అంత సులువుగా. సో ఒక స్టోరీ రియల్గా జరిగింది. బృందావనంలో ఒక ఆయనకి కేసు ఉంది, రేపు అటెండ్ కావాలి, ఏమంటారు దాన్ని, డేట్స్ వేస్తారు కదా, రేపు అటెండ్ కావాలి. అయితే ఆయన బృందావనం వెళ్ళి పరిక్రమ వెళ్తారు. బృందావనంలో ప్రతిరోజు ప్రతి పౌర్ణమికి చాలామంది వచ్చి గోవర్ధన పరిక్రమ చేస్తారు. ప్రతి పౌర్ణమికి ఆ దగ్గర ఉన్నటువంటి ఆగ్రా, దగ్గర రాజస్థాన్ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు. సో ఆయన రోజు కేసు ఉంది నెక్స్ట్ డే, కానీ బృందావనం వెళ్ళాడు పరిక్రమకి, మర్చిపోయింది యాక్చువల్గా. సో ఆయన అక్కడ గోవర్ధన పరిక్రమ చేస్తే ఈయన కోర్టుకి అటెండ్ అవుతారు, కేసు గెలుచుకుంటారు. ఆయన అది అసలు మర్చిపోయిండు, వచ్చి 2 రోజులకి ఏమో వస్తూ ఉంటారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు కదా, మీ కేసు సమాప్తం అయిపోయింది. కానీ అరే నేను కేసు ఎప్పుడు గెలిచాను, నేనేమైంది అని ఆయన ఆశ్చర్యంగా అడుగుతున్నారు. సో స్వామి స్వయంగా వెళ్ళి ఆయన రూపంలో వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి ఆయన గెలిపించారు. ఇక్కడ మీరు గోవర్ధనలు అడిగి చూడండి, ఇట్లాంటి స్టోరీలు ఎన్నో చెప్తారు. సో కాబట్టి భగవంతుడు ఎన్నో లీలలు చేస్తూ ఉంటారు అన్నమాట. సో కాబట్టి మనం తుచ్చంగా నేను సాధన చేస్తే నాకు ఇవ్వలేరా అని అది కాదన్నమాట, ఎంతో ఇస్తారు భగవంతుడు. సో కాబట్టి మనకేం తక్కువ లేదు. భగవంతుడు ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్తాడు అన్నమాట. అయితే క్యారేజ్ పట్టుకొని పోతూ ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు నాకు ఏమి లేయా, నేను దరిద్రుని అయిపోయాను, నాకు ఏమి లేదు, సంపద ఏం లేదంటే. సో అయితే ఒక ఆయన అడుగుతాడు, ఏంటి మరి నువ్వు క్యారేజ్ పట్టుకొని పోతున్నావు ఏంటి, ఆత్మహత్య చేసుకుంటావు, అది ఆకలైతే తినడానికంటే. సరే బాగానే, భగవంతుడు నీకు ఏమి ఇవ్వలేదంటే, సరే ఒక పని చేస్తావా, నాకు ఒక కన్ను ఇవ్వు, నీకు 16 లక్షలు ఇస్తా, ఒక లివర్ ఇవ్వు, ఇంకొక 16 లక్షలు ఇస్తా. నేను ఇవ్వను అంటే, అరే నీకేమి ఇవ్వలేదన్నావు కదా భగవంతుడు, 32 లక్షలు, ఒక కన్ను ఇస్తే 16 లక్షలు, ఇవన్నీ ఎవరిచ్చారు, భగవంతుడు ఎవరిచ్చారు? మాట్లాడుతున్నటువంటిది, నీకు గాలి ఎంత ఇస్తున్నాడు, ఎంత సూర్యరశ్మి ఇస్తున్నాడు, ఇవన్నీ ఇచ్చారు. సో భగవంతుడు అన్నీ ఇచ్చారు అన్నమాట. సో మనమేమి రెసిప్రోకేట్. సో కాబట్టి మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ మానవ జన్మలో మనకి ఎంత శరణాగతి అయినా అంత తక్కువే అనుకోవచ్చు. శుద్ధ భక్తులు ఎప్పుడు నేను గొప్ప భక్తులు అనుకోని నేను ఇంకా తక్కువే చేస్తున్నాను సేవ అనుకుంటాను. ఎంత ఎదిగినా కూడా అంత అణిగిమణిగి ఉంటాడు. సో ప్రభుపాదుని అడిగారు, ప్రభుపాద్ మీరు ఇంత చేశారుగా, ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది శిష్యులను తయారు చేసుకున్నారు, ఇంత భక్తి ప్రచారం చేశారంటే మీకేమన్నా ఉందా, లామెంటేషన్ ఏమన్నా? నాకేం లామెంటేషన్ లేదంట. అయితే ఒకటి ఉంది అంట, ఇంకా నా మూమెంట్ నేను 50% కంప్లీట్ చేశాను, ఇంకా గోరక్షణ చేయాలి నేను, వనాశ్రమ ధర్మాన్ని. అంటే వాస్తవంగా ఇప్పుడు ఎవరు పంట పండించలే, 70sలోనే చెప్పారు, ముందు తింటానికి తిండి కూడా ఉండదు, అంత మందులేసి పండియటం ఒకటి, ఇవన్నీ కూడా ఎవరు పంట పండించే వాళ్ళు ఉంటారు. కేజీ రైసే ఉంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వాడు 500 ఇస్తాడు, 5,000 అంటాడు, 5,000 ఇవ్వడానికి రెడీ ఉంటాడు, పంట పండించేవాళ్ళు లేడు. అంటే అవన్నీ కూడా దిగజారిన స్థితి కాకుండా ఒక ఆవును పెట్టుకోండి, ఒక గృహస్థులు అయితే ఒక ఆవు 2 లేదా 3 ఎకరాల ల్యాండ్ ఉన్నట్లయితే మనకేం కావాలి, 16 రౌండ్లు రోజు జపం చేసుకోవాలి, లేదా 8 గంటలు భక్తి చేసుకోవాలి. దానికి ఏం చేస్తున్నా ఇప్పుడు కాంప్లికేటెడ్, 200 కిలోమీటర్లు ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఎన్నో కిలోమీటర్లు డ్రైవింగ్ చేసుకొని వాళ్ళు జాబ్ చేసుకొని రావాల్సి వస్తుంది. అంత కాంప్లికేటెడ్ లైఫ్, ట్యాక్సులు, వీళ్ళు పొద్దున్నే 7 గంటలు పోయి సాయంత్రం 6 గంటల వరకు వర్క్ చేసి రావాలి.
12 గంటలు వర్క్ చేస్తున్నారు. వాడు పెట్టేటువంటి వీటి కోసము ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, నిన్ను అన్నీ నీ టయాన్ని అంతా తినేస్తుంది అనమాట. మోడర్న్ జీవితంలో, ఆధునిక వ్యవస్థలో నీకు కావాల్సింది తిండి కదా. భూమి పంట ఇస్తుంది, ఆవు పాలిస్తుంది, నువ్వు తిండి తింటున్నావు, ఆరోగ్యంగా ఉంటున్నావు, హరే కృష్ణ హరే రామ్ జపం చేసుకో, భాగవత కథ విను, భగవంతుడు ఎక్కడికి వస్తాడు, ఎత్ర గాయంతి మద్భక్త, నువ్వు భగవద్ధామం పోతావు. ఇవన్నీ కాంప్లికేటెడ్ లైఫ్ నీకెందుకు? దాన్ని సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నారు. సింపుల్ సరళ జీవితం ఉంచా విచార్. భగవంతుడి గురించి ఆలోచించాలంటే మనం కాంప్లికేటెడ్గా జీవించవద్దు అన్నమాట. పాలు కావాలంటే కొనుక్కుంటున్నాం, మంచినీళ్ళు కావాలంటే కొనుక్కుంటున్నాం, గాలి కావాలంటే కూడా కొనుక్కుంటే పరిస్థితి. పొల్యూషన్, ఈ సిటీ లైఫ్లో పొల్యూషన్ అన్నమాట. సో అలా కాకుండా ప్రశాంతంగా మనం గ్రామీణ వాతావరణంలో ఆవు పెట్టుకోలేని స్థితి, ఆవు ప్రశాంతమైనటువంటి జీవనం, చెట్టు కింద కూర్చొని హరినామం చేసుకుంటూ, అంటే ఒక బ్రాహ్మణుడు సరళంగా జీవిస్తాడు, ఉన్నదాంతో సంతోషంగా ఉంది. అలాంటి జీవనాన్ని నేను ఏర్పాటు చేయాలి, ఇంకా 50% ఆఫ్ మై మిషన్ ఇంకా ఉంది అని అంటారు. సో దాన్ని వర్ణాశ్రమ ధర్మ అంటారు, దైవర్ణాశ్రమం అంటారు. అంటే మీరు భక్తి చేస్తుంటే ఇది అర్థమవుతుంది కాన్సెప్ట్. కానీ అలా సరళంగా జీవించడం నేర్చుకోవాలి. అప్పుడు నీకు, మీరు అన్నారు కదా 1 గంటే ఉంది నాకు 24 గంటల్లో, లేదు, మీకు అందులో 4 గంటలు దొరుకుతాయి డెఫినెట్గా. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. శిల ప్రభుపాదికి హరే కృష్ణ.